మీకు ఇంకా చెప్పాలంటే జీవో 9 ఉంటుందా పోతుందా, రద్దు అవుతుందా? ఇక్కడ ఈ జీవో 9 ఉంటుందా రద్దు అవుతుందా, హైకోర్టు ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంది, ఈ 3 అంశాలు చూద్దాం. ఒకటి, జీవోను సమర్థించేటువంటి అవకాశం ఎట్లా అంటే ఇందిరా సహాని కేసులో విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశమే, అది లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కాదు అనేటువంటిది బలంగా ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించినప్పుడు ఇది రద్దు కాకుండా ఉండే కొనసాగే ఛాన్సు 20% ఉంది. కొనసాగే ఛాన్సు, పాక్షికంగా రద్దు, పాక్షికంగా నిలుపుదల, అంటే స్టే విధించడం ఇది స్టే విధించేటువంటి ఛాన్సు ఒక 30% ఉంది. ఏంటంటే తుది తీర్పునకు లోబడి అంటారు 30%. ఇక జీవో రద్దు అయ్యే ఛాన్సు ఇదెంత శాతం ఉందంటే 50% ఉంది. ఇది కథ. ఇప్పుడు మన ప్రభుత్వం దీని మీద ఆడుతుంది గేమ్ ఆడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ షెడ్యూల్ విడుదల చేస్తారు కదా ఎన్నికల సంఘములు, ఇలా షెడ్యూల్ విడుదల చేసి నామినేషన్లు ఎయిరి అని చెప్తారు. ఇక్కడ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగాలి. ఎందుకు తొందరగా కంప్లీట్ కాకూడదు హైకోర్టులో అంటే, ఇక్కడ తొందర కంప్లీట్ అయితే సుప్రీంకోర్టుకు పోతారు కదా, సుప్రీంకోర్టుకు పోతే ఇందిరా సహాని కేసు ముంగటేస్తుంది సుప్రీంకోర్టు, దెబ్బక అయిపోతుంది. కాబట్టి ఇక్కడ హైకోర్టును బతిలాడుకొని సుదీర్ఘకాలం ఈ వాదనలు కొనసాగించి ఈ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాలనేది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఆలోచన. అది అట్లే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కూడా చాలామంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిందా రిజర్వేషన్ అంటే లేదు. కానీ ఈ కార్యక్రమానికో మేము ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించడం, లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చినామని బీహార్లో ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి అంశం. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అనేటువంటిది ఆటలో అరటిపండు, తెలంగాణ మోడల్ ఆటలో అరటిపండు, గాలిలో దీపం లాంటిది. ఇది వాస్తవ రూపానికి వాస్తవంగా పోతే మాత్రం ఇది నిలబడదు. సో ఈ లెక్కన నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఇది సక్సెస్ చేయాలి, మనం అందరం కూర్చొని 42% సక్సెస్ చేయాలి. కానీ వెంటనే విద్యా ఉద్యోగాలకు సంబంధించిన 42% జీవో కూడా ఇవ్వాలి. వెంటనే మనం గవర్నర్కి పంపిన బిల్లులో ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలే లేదు, విద్యా ఉద్యోగాలది కూడా ఉంది దాంట్లో. కాబట్టి ఈ విద్యా ఉద్యోగాల అంశం కూడా వెంటనే జీవో రిలీజ్ చేయండి, నోటిఫికేషన్లు ఇచ్చేయండి, ఈడబ్ల్యూఎస్ తగ్గించండి. సో ఇవి చేయండి. ఇది చేయడు, విద్యా ఉద్యోగాలు చేయడు. ఎందుకంటే మొన్న చూస్తారు కదా ఏది గ్రూప్ అంది, అక్కడ ఏం చేసిండు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు 172 పోస్టులు కొట్టుకపోయారు కదా, వీళ్ళ పేపర్లు చూస్తే మళ్ళీ ఏముండయి. వీళ్ళు పరీక్షల వారం ఉన్నాయనగా ఇన్స్టాలో రీళ్లు దిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఇక్కడ దీని విషయంలో ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు అంటే ఈ ఉద్యోగాలు మా వాళ్ళు దొబ్బకపోవాలి, ఇక్కడ వీళ్ళకు రిజర్వేషన్ గేమ్ ఆడాలి. ఇది నయా నాటకం. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు పోలేరు. ఎట్లా? ఇక్కడ ఆల్రెడీ విచారణలో ఉంది కాబట్టి, హైకోర్టులో నడుస్తుంది కాబట్టి, విచారణలో ఉంది కాబట్టి వీళ్ళు సుప్రీంకోర్టు పోలేరు. ఈడ తెగితేనే ఆడికి పోనీకి ఛాన్సు, ఈడ తెగనియరు. ఈ కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. మరి ఉంటే ఆ రిజర్వేషన్లు అని అంటే నా అంచనా ప్రకారం ఈ జీవో నాలుకెగ్గీసుకుంటుంది కూడా పనికిరాదు. ఎందుకంటే వీళ్ళు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయటపెట్టలే, వీళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ బయటపెట్టలే, వీళ్ళు కులగణన లెక్కలే బయటపెట్టలే, అది అసెంబ్లీ ముందు కూడా పెట్టలే. దాని మీద నేనే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన, లెక్కలు బయట పెడతలేరని. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గేమ్ అంతా 20% మీదనే, 80% రద్దుకే ఛాన్సు, 80% రద్దుకు ఛాన్స్ ఉంది, 20% మాత్రమే మేనేజ్ చేసుకొని ఇట్లా ఎన్నికలు. ఇది ఎప్పటికైనా దిగేదే, మళ్ళా కోర్టు ఎప్పటికైనా దీన్ని తెంచేదే.
కాకపోతే ఏంటంటే ఈ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగితే బీహార్లో బయటపడతాం అనేది వాళ్ళ ఆలోచన. బీహార్ కోసం ఈ ఆట కరెక్ట్గా నీకు బీహార్ ఎన్నికలు ముగిసిన రోజే ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజల్ట్స్ ఇస్తారు. మరి సర్పంచ్ ఎన్నికలు అయ్యేదాకా నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజల్ట్స్ ఎందుకు ఇస్తలేవు? సర్పంచ్ ఎలక్షన్ ఇండిపెండెంట్ ఎలక్షన్, దానికి పార్టీ గుర్తు కూడా ఉండదు. ఎందుకు ఇస్తలేవు? ఇక ముందే ఎలక్షన్లు పెడుతున్నావు కాబట్టి ముందే ఇవ్వచ్చు కదా. ముందే ఇవ్వచ్చు కదా. ముందే ముందే పెడుతున్నాం కదా. ఎందుకు ఇస్తలేవు అంటే దీనికి బీహార్కు ఇంటర్లింక్ ఉందన్నట్టు. మీరు చూడండి, ఈ జీవో నిలబడే జీవో కాదు. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, నేను 2 ఆప్షన్లు చెప్పిన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కులపోలు మీరు రెడ్లే వేసారు కదా మాకు ఎగనిస్ట్గా, వాళ్ళని కేసు వాపస్ తీసుకోమని చెప్పిన. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, కేసు వాపస్ తీసుకోమని. కేసు వాపస్ తీసుకోమను, పోయి రిక్వెస్ట్ చేయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాదు, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మండల్ కమిషన్ కేసులో కూడా జడ్జిమెంట్ రాసిన రెడ్డి గారు ఉన్నారు. అక్కడి నుంచి వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎట్లుంటే మొత్తం తెలుసు. ఇక్కడ చాలామంది ఇక కోర్టు అంగీకరించింది, కోర్టు అయిపోయింది, ఇప్పుడు నామినేషన్ వేసి ఆడాడ కొమ్మ కొట్టేసి ఇవన్నీ చేసిన తర్వాత పుట్టుకున్న రద్దు అంటే వీళ్ళ పైసలు ఎట్టుపోవాలి, వీళ్ళంతా ఎట్టుపోవాలి. మీరు ఎటన్నా బొర్రాబాయ్, నేను నా పదవి కాపాడుకుంటున్నందుకు నేను బీహార్లో రాహుల్ గాంధీ గారు చెప్పిన పని చేసి పెడుతున్నా. ఇది కథ, ఇదే కథ. నువ్వు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ అయ్యి ఇంకోటిదే ఇంకా ఏ కారణాలని చెప్పి నువ్వు రిపోర్ట్లే దొంగతనంగా దాచిపెట్టి పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాచిపెట్టిన ఈ ప్రభుత్వము పారదర్శకంగా ఎట్లా నిర్వహించిందని చెప్పుకుంటుంది? చెప్పుకోవడానికి కూడా లేదు. బీసీలకు కావాల్సింది కోర్టు ఆమోదిత రిజర్వేషన్ కావాలి. బీసీలకు కావాల్సింది కోర్టు ఆమోదించిన, కోర్టు అంగీకరించిన, చట్టం అంగీకరించిన రిజర్వేషన్ కావాలి. ఈ సాటుగా ఏది ఈ మధ్యకాలంలో నేను ట్రెండింగ్ అవుతుంది, ఇట్లా చెద్దరు పట్టుకొని ఇట్లా ఊపి వెళ్ళిపోతూ ఉంటారు చూడు, సేమ్ అదే కథ. న్యాయ వ్యవస్థ ముంగట ఇట్లా చెద్దరు కప్పి ఇటు సాటుకొని ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించుకోవాలని తోలుతా ఉంది అన్నట్టు, గంతే, సింపుల్. ఇది నిలబడేటువంటి కార్యక్రమం అయితే కాదు. ప్రభుత్వం దగ్గర సాహేతుకమైన డేటా ఉంటే పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలే? నిన్న కోర్టు అడిగింది ఇదే. వీళ్ళు కులగణన చేసి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ను తీసుకొస్తే దానిపైన అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలంటే ఫస్ట్ నువ్వు దీన్ని బయట పెట్టాలి కదా అని అడిగింది. ఇది పెట్టలే. ప్రభుత్వం ధీమా ఏందంటే మేము ఒక మాజీ చీఫ్ జస్టిస్ గారి నుంచి పైరవి చేయిస్తా ఉన్నాం, ఇది కాపాడతాం అనేది కొంతమంది వాదన. వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎవరు ఏం చేసినా కోర్టు తీర్పుల ముందు టెక్నికల్ పాయింట్ అయితే నిలబడాలి కదా. నువ్వు ట్రిపుల్ టెస్టులు ఎట్లా అధిగమించి చేసినావు? నువ్వు ట్రిపుల్ టెస్టులు ప్రూవ్ చేసే డాటా ఏముంది? ప్రజలకు చెప్పు. కోర్టు కంటే ముందు ప్రజలకు చెప్పు. నువ్వు ఇది చేయలే. కాబట్టి నామినేషన్లు వేసేటువంటి ఉత్సాహవంతులారా, ప్రజలారా, ఇంకా 2 రోజులు టైం ఉంది, జస్ట్ వెయిట్ చేయండి. ఏదైనా జరగవచ్చు. కోర్టుల మీద ఒత్తిడి పెరగవచ్చు, న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి పెరగవచ్చు, ఇది ఎగిరిపోవచ్చు, ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇక్కడ సుదీర్ఘకాలం ఎంతకాలం విచారణ చేసుకుంటూ పోతాం? ఇటువంటి అత్యవసరమైనటువంటి మ్యాటర్ ఎంతకాలం చేసుకుంటూ పోతాం? ఎక్కువ కాలం పోలేం. కానీ మాకు తాత్కాలికంగా ఇట్లా చెద్దరిగా పిచ్చేటువంటి జీవోలు కాదు, బాజప్తా హక్కుగా రావాల్సిన జీవోలు రావాలి. మాకు చట్ట ప్రకారం రావాల్సినటువంటి రిజర్వేషన్లు రావాలి. నువ్వు బీహార్ ఎన్నికల కోసం దీన్ని తాత్కాలికంగా వాడుతా అంటే ఇక్కడ చూస్తూ ఇవ్వడానికి ఎవడు సిద్ధంగా లేడు. నువ్వు ఎట్లా నిజంగా ఇప్పటి వరకు నిజంగా బీసీలకు రిజర్వేషన్ వచ్చేటువంటి జీవోకు ఆ కాయిదానికి అంత దమ్మే ఉంటే రెడ్లు మంత్రులు వచ్చి కూసుందరు, మేమే తెచ్చిపెట్టామని చెప్పుదురు. వీళ్ళని ఎందుకు తోలిస్తుండే?
ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేయాల్సింది. 42% జీవో పేరుతో డ్రామా ఆడుతున్న ముఖ్యమంత్రి గారు ఈ డ్రామాలు బంద్ చేసి వాస్తవం ఏందో ప్రజలకు చెప్పు, కనీసం అర్థం చేసుకుంటారు. అది చెప్పకుండా ఈ జీవో రద్దయిన తర్వాత చెప్తాడిగా పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్తాడిగా. ఇంతకు మిక్కిలి ఏమీ లేదు ఆడ, ఇంతకు మిక్కిలి నేను ఏమీ లేదు. కోర్టు కాలం మీద పడాల్సిన పని బీసీలకేమొచ్చింది? బీసీలకేమొచ్చింది? ఇప్పుడు తాత్కాలికంగా నువ్వేదో ఇకమాత్ చేస్తావు, మరి తర్వాత ఏంది పరిస్థితి? తర్వాత ఏంది? గెలిచి ఓ ఏడాది అయిన తర్వాత సుదీర్ఘ విచారణలో కొట్టేసిరు అనుకో, ఈ ఏడాదికి ఈయన పదవి పోతుంది, మరి అప్పుడు ఎట్లా పరిస్థితి? 80% రద్దుకే అవకాశాలు. ఇక ఇంకొకటి ఏం జరగవచ్చు అనంటే, ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి అది కొనసాగనివ్వండి, ఇక్కడ విచారణ చేద్దాం అని ఇక ఈ 5 ఏళ్ల కాలం నడుస్తూనే ఉంటుంది అన్నట్టుగా. ఏది అప్పుడు ఇప్పుడు గ్రూప్ అని లెక్క ఈ 5 ఏళ్ల కాలం నడుస్తూనే ఉంటుంది. ఇక వాళ్ళు దిగిపోయే టైంకి తీర్పు వస్తుంది ఆ ఎన్నిక చెల్లదని, అప్పటికి వాళ్ళు సర్పంచ్లు అయిపోతారు. ఇగో ఈ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తీన్మార్ మల్లన్నగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి నేను చెప్తున్నటువంటి మాట, తొందరపడి ఉరుకులాడకండి, పైసలు ఖర్చు చేసుకోకండి. కోర్టులో నిలబడేంత శక్తి ఈ జీవో కాయిదానికి లేదు. ఇదే కోర్టుకు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కొట్టివేసినయి. సేమ్ ఇవే జీవోలు కొట్టివేసినయి. ఒక కేసులో ట్రిపుల్ టెస్టు సాటిస్ఫై కాలేదని, ఇంకో కేసులో డెడికేట్ కమిషన్ లేదని. ఇక్కడ డెడికేట్ కమిషన్ ఉన్న రిపోర్ట్ ఎవరికి తెలియదు, ముఖ్యమంత్రికి ఆయన సంకల పెట్టుకున్న పైలకు తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితిలో సాటిస్ఫై చేయలేరు. ఒకవేళ ఇక్కడ రిజర్వేషన్ 42% వస్తే వెంటనే విద్యా ఉద్యోగాలలో కూడా 42% జీవో కాయిదం రావాలి. రేపు భర్తీ చేసేటువంటి ఉద్యోగాల్లో 42% బీసీలకు ఇవ్వాలి. ఇది ఇవ్వడానికి సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి, ఇది ఇవ్వడానికి సిద్ధంగా లేడు. బీహార్ ఎన్నికల గట్టెక్కించడానికి, బీహార్ ఎన్నికల తర్వాత ఈ బీసీలు ఫూల్స్ అయిపోయినా ఏం కాదనేది ఆయన ఆలోచన. ఈ చూమంతర్ లలిత కళలు ఏవైతే ఉంటాయో ఇవి బంద్ చేసి వాస్తవాలు చెప్పండి. నువ్వు కులగణన రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేవు? డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెడతలేవు? నీ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పిందో ఎందుకు బయట పెడతలేవు? కనీసం కోర్టునన్నా ఇవాళ మా చిక్కుడు ప్రభాకర్ గారు అడుగుతారు ఇదే. ఈ డెడికేట్ కమిషన్ రిపోర్ట్, ఈ కులగణన రిపోర్టు, ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు ఎందుకు బయట పెడతలేరని ఆయన అడుగుతారు ఇవాళ. ఇవి బయట పెడితే రేవంత్ భాగవతం బయటపడుతుంది అన్నట్టు, రేవంత్ భాగవతం బయటపడుతుంది. కాబట్టి బీహార్ ఎన్నికల కోసం మమ్మల్ని బలిపశువులను చేయవు. బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను బలిపశువులను చేయకు. మాకు బాజప్తా జీవో కావాలి, నిలబడే జీవో కావాలి, మాకు చట్ట ప్రకారం రావాల్సిన వాటా రావాలి. దానికోసం ప్రక్రియ చేయి. నువ్వు అది చెయ్యవు రెడ్డి రేవంత్ గారు, నువ్వు చెయ్యవు. అది నీతోటి కాదు. అది నువ్వు బీసీలను మోసం చేయడానికి ఉన్నటువంటి వ్యక్తివి. అక్కడ విచారణ ఇవాళ 2:30 మధ్యాహ్నం నుంచి చేసిరు కదా. ఇక 2:30 నుంచి మళ్ళీ ఒక 2 గంటలు వాదనలు నడుస్తాయి. మళ్ళీ కోర్టు వాయిదా పడాలి 4:30కు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళో రోజు, ఆ తర్వాత మళ్ళో రోజు, ఆ తర్వాత మళ్ళో రోజు. ఇట్లా ఈ 40 మంది ఎవరైతే ఇంప్లీట్ అయ్యారో వీళ్ళందరూ ఇనుకుంటూ పోవాలన్నట్టు. పాయింట్ క్లియర్గా ఉంది. ఇందిరా సాహని కేసు ఉల్లంఘన జరిగిందని, ట్రిపుల్ టెస్ట్ పాస్ కాలేదని క్లియర్గా ఉంది. వెంటనే రద్దు చేయొచ్చు కూడా. కానీ కాళ్ళాయాల మీద పడ్డారు కదా, ఈ కాళ్ళాయాల మీద పడ్డటువంటి జీవో తాత్కాలికమే, శాశ్వతంగా నిలబడదు. ఇది కేవలం బీహార్ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా. సో కాబట్టి జీవో ఉందా పోయిందా అనేది ఇంకా గాలిలో దీపం. ఏది ముందే పిల్లబుట్టక ముందుకే కుల్లగుట్టినట్టుగా పోయి నామినేషన్ లేచి ఇక దూపార్పే కార్యక్రమాల్లో ఉంటుందంటే కథమే ఇక మీ పని. దాన్ని ఎవడు ఏం చేయలేడు. పరిస్థితి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే అట్లా కనిపిస్తూ ఉంది. మరి
బీసీ రిజర్వేషన్ల విషయంలో లోకల్ బాడే కాదు కదా, విద్యా ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఈ జీవో ఎందుకు ఇస్తలేవు? విద్యా ఉద్యోగాల జీవో ఎందుకు ఇస్తలేవు? నువ్వు గ్రూప్ 1 భర్తీ అయిపోయిన తర్వాత జీవో ఎందుకు ఇచ్చినావు? ఇది లోకల్ బాడీది. ఈ 42% విద్యా ఉద్యోగాలలో కూడా ఇస్తామని కదా మనం చట్టం చేసింది. మరి విద్యా ఉద్యోగాలలో ఇస్తే ఈ జీవో ఎందుకు ఇస్తలేవు? కాబట్టి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించే చెప్తా ఉన్నా. ఇది తాత్కాలికంగా మసిబూసి మారేడుకాయ చేస్తూ ఉంది ప్రభుత్వం. మసిబూసి మారేడుకాయ చేస్తూ ఉంది. పిటిషనర్లను ఇంకెక్కడి కురకకుండా ఇక్కడ కట్టడి చేసింది. ఎస్, ఇది ఈ 42 తీసుకుంటాం, ఇంకా మిగిలినటువంటి 20% ఎక్కువ రావాలి, మాకు 62 రావాలి, 62 కూడా తీసుకుంటాం. ఓపెన్లో ఇప్పుడు వచ్చేది తీసుకుంటాం. ఈ తీసుకోవడం కోసం నిలబడతాం, ఈ తీసుకోవడం కోసం కోర్టులో మా వాదనలు వినిపిస్తాం, రావాల్సినటువంటి వాటాకు కూడా పోతాం. ఇది జరగాల్సినటువంటి కార్యక్రమం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.